హరి ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఐదవ అధ్యాయము కర్మ సన్యాస యోగము. మనం 10వ శ్లోకం. బ్రహ్మణ్యధ్యాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్ర వివాంభస. ఇప్పుడు మనము క్రితం క్లాసులో తెలుసుకున్న విషయంలాగానే ఈ 10వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, బ్రహ్మణి అధ్యాయ కర్మణి సంగం త్యక్త్వా కరోతి యః, ఇది పద విభజన. లిప్యతే న సహ పాపేన పద్మపత్రం ఇవ అంబస. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటున్నాడు? ఎలాగైతే కర్మలని అన్నింటినీ భగవదర్పణ గావించిన వాడు ఆసక్తిని త్యజించినవాడు, అంటే తనకి ఇంక ఎలాంటి ఆసక్తి లేదు. అలా ఆసక్తి లేదు అన్నప్పుడు మరి ఇంకా నేనేమీ చేయకుండా ఉండాలా అని పొరపడతారేమో. చేస్తారు, చేయకుండా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఈ జీవుడు దేవుడు అర్థమైన తర్వాత ఈ శరీరం ఉన్నంతకాలము శరీర యాత్ర కోసము నువ్వు చేయవలసిన పని చేయవలసిందే. అర్థమైనా సరే నువ్వు వదిలిపెట్టే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ చేస్తూనే ఉన్నావు, పని చేస్తున్నావు. కానీ అలా చేస్తున్న వాళ్ళు ఎట్లాగా అంబసాం అంటే జల బిందువుల చేత నీటిలో ఉన్నటువంటి పద్మపత్రం, తామర ఆకు. అంటే ఇప్పుడు చూడండి, పనులు చేస్తున్న శరీర యాత్ర కోసము శరీరానికి కావలసినటువంటి పనులన్నీ నిర్వహిస్తున్నా కూడా ఎలా ఉంటాడయ్యా అంటే, ఒక తామరాకు నీటిలోనే ఉన్నా సరే దానిపైన నీరు ఎలా అంటటం లేదో, నీవు సంసారంలో ఉన్నా కూడా నీకు ఈ సంసారానికి సంబంధించినటువంటి కష్టసుఖాలు లేదా పాపపుణ్యాలు అంటవయ్యా అంటున్నాడు. ఎందుకు అంటవయ్యా అంటున్నాడు అంటే, మనం ముందటి శ్లోకంలో చెప్పుకున్నాము, నువ్వు చేస్తున్న పని పరమాత్మ భావం, పరమాత్మకే సంబంధించింది, కానీ నేను కాదు, నాది కాదు అనేటువంటిది నీకు పూర్తిగా అర్థమైంది. కాబట్టి నువ్వు అలా ఉండగలుగుతావు, ఉండాలి కూడా. ఇది మనకు చెప్తున్నారు. అయితే ఇక్కడ కర్మలన్నింటినీ భగవదర్పణము గావించి ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించుచు వానిని తామరాకుపై నీటి బొట్టు వలె పాపములు అంటవు. తామరాకు మీద నీటి బొట్టు ఎంతసేపు ఉన్నా అది దానికేమీ అంటుకోదు. అంటే అది సృష్టిలో అలా పరమాత్మ పెట్టాడు. మరి మిగతా ఆకులకు తడి అంటుతుంది కదా, ఒక్క తామరాకుకే ఎందుకు అంటటం లేదని మన పిల్లలు అయితే ప్రశ్న వేస్తారు. మరి అది సైన్స్ తెలిసిన వాళ్ళు ఆకుపైన ఉన్నటువంటి పదార్థాన్ని బట్టి ఆ ఆకుపైన ఉన్నటువంటి పదార్థం ఒక లేయర్ లాగా ఉంటుంది. దాని ద్వారా, అంటే దానికి ఏ పేరు పెట్టారో కానీ దాని ద్వారా ఇది అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు నీకు ఏమి లేయర్ ఏర్పడింది? నువ్వు పరమాత్మతో నువ్వు లింకు పెట్టుకున్నావే. నేను పరమాత్మ భావన నీకు కలిగింది. చేస్తున్నవాడు చేయిస్తున్నవాడు జ్ఞాతృ జ్ఞేయములు ఒకటైన చేస్తున్నవాడు చేస్తున్న పని చేయబడుతున్నది, ఇదంతా పరమాత్మ నీకు అర్థమైనప్పుడు నేను పరమాత్మని అనేటువంటి ఒక పొర నీ పైన లేదా, ఆ లేయర్ నీకు లేదా, అప్పుడు మరి నీకు కదా అంటుకోదు కదా. తామరాకు మీద నీటి బొట్టులాగానే నువ్వు కూడా ఈ సంసారంలో ఉంటున్నావు. జీవనయాత్ర సాగినంత కాలము ఈ కర్మలు ఏవి చేసినా సరే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకున్న వాడికి అంటవయ్యా. దీన్ని 100% మనం ఒప్పుకోవాల్సిందే. ఇది మనకి 10వ శ్లోకంలో చెప్పిన విషయము. ఓకే, హరి ఓం.